కృష్ణా జిల్లా పెడనలో ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక దాడి కలకలం రేపుతోంది. బుల్లిపర్రు గురుకుల పాఠశాల నుంచి ఇద్దరు బాలికలు పరారయ్యారు. వాష్రూమ్కు వెళ్తామని చెప్పి బయటకు వచ్చిన బాలికలు గోడ దూకి పారిపోయారు. అక్కడి నుంచి ఆటోలో మచిలీపట్నం చేరుకున్న బాలికలు కోనేరు సెంటర్లో ఓ వ్యక్తి ఫోన్ నుంచి తల్లితో మాట్లాడి 100 రూపాయలు ఫోన్ పే చేయాలని అడగ్గా తల్లి నిరాకరించింది. వెంటనే తల్లి హాస్టల్ సిబ్బందికి ఫోన్ చేసి చెప్పగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మచిలీపట్నంలో ఆటో ఎక్కిన బాలికను డ్రైవర్ మాయ మాటలతో రుద్రవరం వైపు తీసుకెళ్లి తన స్నేహితుడితో కలిసి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి ఇంటికి చేరుకున్న బాలికలు జరిగిన విషయాన్ని చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరు నిందితులపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. గురువారం రోజు మామూలుగా స్టడీ ఇన్స్ట్రక్షనల్ అవర్స్ అంటే స్టడీ అవర్స్ అంతా డే టైం అంతా అయిపోయేటట్ట ఈవినింగ్ స్టడీలో టీచర్స్ ఉన్నారు. అయితే ఈవినింగ్ స్టడీలో 9th క్లాస్ ఒక పాప కొంచెం టైఫాయిడ్ ఫీవర్తో మధ్యాహ్నం గవర్నమెంట్ డాక్టర్ దగ్గర తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించినా కూడా ఆ పాప కొంచెం శివరింగా ఉంది అంటే ఆ పాపనే 9th క్లాస్ టీచరు తర్వాత మేడం హెచ్ఎస్ మేడం కలిసి మళ్ళీ నాకు చెప్పాడు, నా దృష్టికి తీసుకొచ్చారు. నేను అప్పుడు స్కూల్లో హాల్లోనే ఉన్నాను. సరే ఆ పాపని స్టాఫ్ రూమ్లో కూర్చోబెడితే నేను వెళ్ళి ఆ పాపని ఎలా ఉంది పరిస్థితి తెలుసుకుని ఆ అమ్మాయికి మళ్ళీ అడిషనల్గా హాస్పిటల్కి అవసరం అనిపించి నేను ఇక్కడ పెడంలో ప్రైవేట్ హాస్పిటల్కి పంపించానండి. ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ గారేమో ఆ పాపకి ఎక్కువ ఫీవర్ ఉండడం వల్ల ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది, కొంచెం మచిలీపట్నం తీసుకెళ్ళండి అమ్మా అని చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరూ నాకు ఇన్ఫార్మ్ చేశారు. అక్కడ నుండి మచిలీపట్నం తీసుకెళ్తున్నాం మేడం అనగానే ఎప్పుడైతే నాకు మచిలీపట్నం అన్నారో ఈ పాపకి ఏమన్నా అడిషనల్ సపోర్ట్ అవసరమేమో అని చెప్పి నేను వెంటనే వైస్ ప్రిన్సిపల్ని కాల్ చేశాను. వైస్ ప్రిన్సిపల్ని కాల్ చేసి ఇలా నేను మచిలీపట్నం హాస్పిటల్కి వెళ్తానమ్మా, మీరు స్కూల్కి రండి, నేను వెళ్తున్నాను అని చెప్పాను. ఆ మేడం వెంటనే వచ్చారు. నేను బయటికి వెళ్ళాను, మచిలీపట్నం వెళ్ళాను. మచిలీపట్నం వెళ్ళిన తర్వాత అక్కడ కళ్యాణి మేడం నాతో పాటు ఉన్నారు కదా, మేము ముగ్గురు అక్కడే స్టేషన్లో ఉన్నాము. తర్వాత మాకు 12:45 నుంచి 1 గంట అక్కడ నుంచి సిఐ గారు వాళ్ళందరూ ఫాలో అప్ చేస్తున్నారు. సిఐ గారు మాట్లాడుతున్నారు, మచిలీపట్నం సిఐ గారు మాట్లాడుతున్నారు, పెడన ఎస్ఐ గారు మాట్లాడుతున్నారు, ఎస్ఐ 2 గారు స్కూల్కి వచ్చారు. నేను అక్కడే ఉన్నానండి. స్కూల్లో వైస్ ప్రిన్సిపల్ ఉన్నారు కాబట్టి మేడం అంతా స్కూల్లో వాళ్ళ ఫొటోస్ కానీ ఏదైనా తీసుకొని వాళ్ళు సెర్చ్ ఆపరేషన్ వాళ్ళు పెట్టారు. చాలా టీమ్స్ అక్కడే నేను ఫాలో అప్ అంతా పెడన పోలీస్ స్టేషన్లోనే ఉన్నాం కాబట్టి చాలా టీమ్స్ చేస్తా ఉన్నారు. ఇంతవరకు ట్రేస్ అవుట్ అవ్వలేదు సార్ అని మినిట్ టు మినిట్ నేను డీటెయిల్ గారికి చెప్తున్నాను. తర్వాత 12:45కి బిట్వీన్ 12:45 to 1 క్లాస్ టీచర్కి ఫోన్ వచ్చింది. అక్కడే ఉన్నారు కదా క్లాస్ టీచర్ ఝాన్సీ గారికి ఫోన్ వచ్చింది. మా పిల్లలు క్షేమంగా వచ్చారు, వాళ్ళు ఇంటికి